హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు మీకు నేను ఒక మంచి స్పెషల్ బిర్యానీని పరిచయం చేయబోతున్నాను. కృష్ణా జిల్లా వాసులకు, ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల వారికి ఈ బిర్యానీ చాలా బాగా తెలుసు. అదే గంగూరు పాక బిర్యానీ. ఏంటి గంగూరు పాక బిర్యానీ స్పెషల్స్? ఇంతకీ ఈ గంగూరు ఎక్కడుంది తెలుసుకుందాం రండి. ప్రస్తుతం మనం గంగూరు పాక బిర్యానీ కిచెన్ రూమ్లో ఉన్నాం. మనతో పాటు సూపర్వైజర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ గంగూరు బిర్యానీ చరిత్ర ఏంటి, అదేవిధంగా గంగూరు బిర్యానీ యొక్క పాక బిర్యానీ యొక్క స్పెషాలిటీస్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శ్రీనివాసరావు గారు, బాగున్నారా సార్? బాగుంది సార్. ఈ గంగూరు పాక బిర్యానీ అంటే అసలు కృష్ణా జిల్లాలోనే ఒక పేరు మారు మోగిపోతూ ఉంటుంది. అసలు ఏంటి సార్ ఈ స్పెషాలిటీ? గంగూరు పాక బిర్యానీ అని పేరు ఎలా వచ్చింది? దీని స్పెషాలిటీస్ ఏంటి? గంగూరు పాక బిర్యానీ కోళ్ళు ఫ్రెష్గా తీసుకొచ్చి చికెన్ గుట్లో మాంసం తీసుకురాకుండా అలాలు చేసి పరిశుభ్రంగా చేసి పుల్లల పొయ్యితో, అసలు గ్యాస్ అనేది ఉండదు, వాటర్ మొత్తం కట్టెల పొయ్యితో దమ్ము వేసి పరిశుభ్రంగా వేసి దమ్ బిర్యానీ వండుతారు. అది ఎప్పటి నుంచి ఉంది సార్? ఇది 1982లో స్థాపితం అండి. 82 నుంచి ఉంది. 1982 స్థాపితం. ఏం సార్ పాక బిర్యానీ అంటే ఏంటి? గంగూరు అంటే కొన్ని గంగూరు అనేది ఊరి పేరు అని అనుకోవచ్చు. పాక బిర్యానీ ఎందుకు పేరు వచ్చింది? వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు జాహర్ షరీఫ్ గారు నాన్నగారు అది పాకతో ఉండేది. చిన్న పాకలో స్టార్ట్ అయింది. 5 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. మొదట 5 రూపాయలు సార్? మొదట 5 రూపాయలు. అక్కడి నుంచి అది బాగా పేరు. 5 రూపాయల నుంచి స్టార్ట్. ఎన్ని రకాల బిర్యానీలు దొరుకుతాయి ఇక్కడ అసలు? ఫారం దమ్ అండి, ఫారం బిర్యానీ, బాయిలర్ దమ్ము, ఫారం దమ్ము, బాయిలర్ దమ్ము, ఫారం దమ్ము, జాయింట్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, వింగ్స్ బిర్యానీ, హాఫ్ జాయింట్ బిర్యానీ, ఫుల్ జాయింట్ బిర్యానీ. ఓకే, మొత్తం 7 రకాల బిర్యానీలు దొరుకుతాయి ఇక్కడ. అందులో చిన్న గుడ్డలతో తయారు చేసి చిన్న గుడ్లతో ఫారం బిర్యానీ అండి. ఫారం బిర్యానీలో గుడ్లు, లివరు, కందనకాయలు కర్రీ ఫేమస్. ఎట్లా తయారు చేస్తారు? మేకింగ్ ప్రాసెస్ అంతా ఎట్లా? మేకింగ్ మామూలుగా ఆయిల్, డాల్డా అన్నీ వేసి ఫ్రెష్గా వేసి వండి నెయ్యి వేసి కట్టెల పొయ్యితో ఫ్రెష్గా దమ్ వేసి చేస్తానండి. ఎందుకు సార్ కట్టెల పొయ్యినే? ఇంకా అంటే గ్యాస్ ఇవన్నీ వచ్చినాయి కదా, కట్టెల పొయ్యినే ఎందుకు? గ్యాస్ ఆరోగ్యంగా ఉండదని పొయ్యిలతో టేస్ట్ వస్తుంది. బిర్యానీ కట్టెల పొయ్యితో వండితేనే టేస్ట్ వస్తుందండి, గ్యాస్తో అయితే తేడా వస్తుంది. అందుకే కట్టెల పొయ్యితోనే వండుతాం. కస్టమర్స్ ఎట్లా వస్తుంటారండి ఇక్కడికి? బాగా హ్యాపీగా వస్తానండి. చాలా బాగుందంటారు, బిజినెస్ చాలా బాగుంటుంది, చాలా బాగుందంటారు బిర్యానీ. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ? మీ గంగూరు సెంటర్లో విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే రోడ్లో గంగూరు సెంటర్. ఈ హైవేలో వెళ్ళే వాళ్ళంతా ఆగుతుంటారు. చాలా ఫేమస్ గంగూరు పాక బిర్యానీ అంటే. ఇప్పుడు కొంతమంది ఈ పేరుతో గంగూరు బిర్యానీ అని కొంతమంది ఆ పేరుతో నడుపుతున్నారు. కొంతమంది కస్టమర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది కొంత ఇది అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. అంటే కొంచెం ఈ బ్రాండ్ నేమ్ యూజ్ చేసుకుంటున్నారు. అలా జనాలు మా కస్టమర్లని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎన్ని వచ్చిన టేస్ట్ అయితే కొట్టలేదు సార్. అంటే ఇదే గంగూరు బిర్యానీ అని వెళ్తున్నారు కస్టమర్లు నమ్ముకుని. అలా చాలా మంది కస్టమర్లు మాకు కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఈ టేస్ట్ అయితే అక్కడ రాదు కదా? రాదు సార్. 82 నుంచి చేస్తున్నారు. ఎంతమంది వర్క్ చేస్తుంటారు సార్ ఈ హోటల్లో? 15 మంది దాకా. 15 మంది వర్క్ చేస్తుంటారు. అంటే మాకు ఓన్ వర్కర్స్ ఊళ్ళో మామూలుగా. ఇది రేట్లు సార్ ఇప్పుడు ఫారం 140 అండి. 140. బాయిలర్ 170. ఎస్పీ అయితే 200. ఫుల్ జాయింట్ 200. హాఫ్ జాయింట్ వింగ్స్ కానీ 180 రూపాయలు అండి. ఇప్పుడు కొత్తగా వేసి
ఓపెన్ చేస్తున్నాము రేపు సండే. ఏసీ హోటల్ ఓపెన్ చేస్తున్నాం. హోటల్ ఓపెన్ చేస్తున్నాము. 30 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. ఏసీలో ఉంటే 30 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. ఏ టైమింగ్స్లో ఉంటుంది సార్ ఈ హోటల్? 12 గంటల నుంచి కంటిన్యూగా 10:30 వరకు ఉంటుందండి. కంటిన్యూగా దీక్ష అయిపోగానే దీక్ష ఎమ్మటే అందిస్తూ ఉంటాం కస్టమర్లకి. ఒక్కొక్క బ్రేక్ లేదు. ఎన్ని గిన్నెలు తయారు చేస్తారు సార్ బిర్యానీ రోజుకి? ఫారం 3 అవుతాయండి. ఫారం 3 గిన్నెలు, పెద్ద గిన్నెలు. 3 గిన్నెలు. బాయిలర్ ఒక్కోసారి 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. సార్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు సార్ కస్టమర్లు ఇక్కడికి? చాలా గుడివాడ, ఉయ్యూరు, హైదరాబాద్ నుంచి కూడా వస్తుంటారు సార్. గుంటూరు. కొడాలి నాని గారు ఫేమస్ మంత్రి గారు నెలకి 2 సార్లు వస్తాడు ఇక్కడికి. వస్తారు కొడాలి నాని గారికి బాగా ఫేవరెట్. అది ఇంకా సినిమా యాక్టర్లు కూడా చాలా మంది అప్పుడు వచ్చి ఉండారు. మొన్న ఈ మధ్య 3 నెలల కిందట జూనియర్ ఎన్టీఆర్ గారు అవునండి పార్సల్ తీసుకుని వెళ్ళారు. గంగూరు పాక ఇటు సైడ్ కృష్ణా జిల్లా వస్తే గంగూరు పాక బిర్యానీ ఖచ్చితంగా టేస్ట్ చేస్తారు. గన్నవరం విమానాశ్రయంలో పార్సల్ కట్టుకెళ్ళారు. 30 బిర్యానీ కట్టుకెళ్ళారు. అంతా బాగా వస్తుంటారు. ఫేమస్ కోటా శ్రీనివాసరావు గారు సినిమా వాళ్ళందరూ కూడా బాగా వస్తుంటారు. గంగూరు పాక బిర్యానీ అంటే కొంచెం ఫేమస్ కదా. ఎప్పుడన్నా వెళ్తూ వచ్చేటప్పుడు ఆగి తింటూ ఉంటాం. టేస్ట్ బాగుంది. ఎప్పటి నుంచో 1983 నుంచి ఎప్పటి నుంచి 82 నుంచి బాగుంది. టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంది. వాళ్ళు కూడా చాలా బాగుంది. నా పేరు కే నాగమణి, మాది గుడివాడ. విజయవాడ వస్తూ ఉంటాం డైలీ. అయితే హాస్పిటల్ నిమిత్తంగా కానీ వేరే పని మీద కానీ ఇక్కడ గంగూరులో పాక బిర్యానీ అంటే చాలా ఫేమస్. ఇక్కడ కాదు, విజయవాడ సిటీనే కాదు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దీనికి బాగా పేరు ఉంది. తర్వాత వచ్చి శుభ్రంగా రుచిగా చేస్తారు, నీట్గా ఉంటుంది. ఒక్కసారైనా తినాలనిపిస్తుంది ఎవరికైనా. నేనైతే 3 టైమ్స్ వచ్చాను ఇప్పటికి. అయితే ఇది పరంగోడి బిర్యానీ గురించి వచ్చానబ్బా. ఇప్పుడు మేము హాస్పిటల్ నుంచే వస్తున్నాం. మా హస్బెండ్కి చెప్పాను ఇక్కడ చాలా బాగుంటుంది, నేను తెచ్చుకొని తింటున్నాను, ఇప్పుడు మీకు పెట్టట్లేదు కదా వాళ్ళు పెడతానన్న. ఆయన అదిగో దాంట్లోనే కూర్చొని ఉన్నారు కారులో. సర్లే నేను వచ్చా, ఇంకా ½ అవర్ పడుతుంది, టైం పడుతుందని అంటే వేరే బిర్యానీ తీసుకున్నాను. కానీ చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ రుచి చూడాల్సిన హోటల్. సరే వీళ్ళంటే యాజమాన్యం ఎవరో నాకు తెలియదు కానీ చాలా నీట్గా ఉంటారు, శుభ్రంగా ఉంటారు. దాని గురించి మేము ఇక్కడికి వచ్చి ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటాం. అప్పుడు పాక 3 years బ్యాక్ ఈ పాకే 2 years 3 years అయింది ఇప్పుడు ఇది కట్టి. ఇప్పుడు కొంచెం జనాలు మిస్ అవుతున్నారు. ఎందుకంటే పాక బిర్యానీ అని చూసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, అసలు చదువు రాని వాళ్ళకి అసలు ఏమి చస్తారు వాళ్ళు. అయితే ఎవరైనా చెప్పాలి ఇది పాక బిర్యానీ ఇక్కడేది అని చెప్పినప్పుడు రౌండ్ ఆఫ్గా పాకలు ఉండేవి, వెనకాలని క్లీన్ చేసేవాళ్ళు, ఇక్కడ చేసేవాళ్ళు. చాలా బాగుండేది. గాడిపైల మీద చేస్తారు. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు జనం, అంతే. సూపర్, ఎక్సలెంట్గా ఉంటుంది. పరంగోడి అసలు ఎవరు తినరు ఎక్కువ. పరంగోడి బిర్యానీ మాత్రం తిన్నాసేపు తినాలనిపిస్తుంది. వేస్తారు, పరంకోళ్ళు వేస్తారు, తర్వాత ఎగ్ వేస్తారు. మనకి ఏది కావాలంటే అదే వేస్తారు వాళ్ళు. మెత్తగా ఉన్నాయి వద్దు కొంచెం తీసేసేయండి కొంచెం మంచి అవి కూడా వేస్తారు. మేము ఇదే పెడతాం మీరు ఇదే తినాలని కాదు. ఇక్కడ మంచి యాజమాన్యం, మంచి వాళ్ళు. ఇదిగో వర్కర్లు కూడా చాలా నవ్వుతూ మాట్లాడతారు. ఎవరికైనా మంచి స్పందన ఉంది ఇక్కడ. బాగుంది, టేస్ట్గా ఉంటుంది, బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు తినకుండా వెళ్దాం, తినే వెళ్దాం. పాక బిర్యానీ గంగూరు పాక బిర్యానీ అంటే కృష్ణా జిల్లాలో చాలామంది ఇష్టపడతారు. కృష్ణా జిల్లాలో ఇది గంగూరు అనే ఒక ఊర్లో ఈ బిర్యానీ తయారు చేస్తారు. అంటే మొదట్లో ఇది పాకలో తయారు చేయడం వల్ల పాక బిర్యానీ అని పేరు వచ్చింది. ఇది విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే రూట్లో ఈ హోటల్ ఉంటుంది. హైవేకి ఆనుకునే ఉంటుంది. గంగూరు పాక బిర్యానీ అని ఒక పెద్ద బోర్డు ఒకటి కనిపిస్తుంది మనకి హైవేలో. గంగూరు అనే ఒక ఊర్లో ఉంటుంది. ఈ బిర్యానీలో ముఖ్యంగా చెప్పాలంటే ఫారం బిర్యానీ, ఫారం కోడితో తయారు చేసిన బిర్యానీ అని చాలా బాగా ఎక్కువ ఇష్టపడతారు అందరూ కూడా. జనరల్గా ఈ మధ్యకాలంలో హోటల్స్ అన్నీ కూడా గ్యాస్ పొయ్యి మీద తయారు చేయడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పటికీ కూడా అంటే గ్యాస్ పొయ్యిలు, స్టీమ్ స్టవ్లు ఎన్ని అందుబాటులో ఉన్నా కూడా ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా కట్టెల పొయ్యి మీద మాత్రమే
గంటల తరబడి ఈ బిర్యానీని తయారు చేస్తుంటారు. అందుకే బహుశా ఇంత ఫేమస్ అయి ఉంటుంది. మంచి టేస్ట్ సొంతం చేసుకుంది కాబట్టి చాలామంది కస్టమర్లు ఉదయం 10 గంటలకు వచ్చాను, 10 గంటల నుంచి చూస్తున్నాను. ఇప్పటికే వందలాది కస్టమర్స్ చాలామంది వచ్చారు ఉదయం నుంచి కూడా. వాళ్ళు నేనుండగానే కిచెన్లో ఉండగానే ఒక 3 గిన్నెలు బిర్యానీ అయితే తయారు చేస్తారు. ఫారం బిర్యానీతో పాటు బాయిలర్ బిర్యానీ కూడా తయారు చేస్తారు, జాయింట్ బిర్యానీ కూడా తయారు చేస్తారు. మొత్తం 7 రకాల బిర్యానీలు ఇక్కడ సర్వ్ చేస్తారు. అయితే కొంచెం మాస్ హోటల్ ఇది, లుక్ అంతా కూడా మాస్ పీపుల్ అది ఎక్కువ వస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళంతా కూడా వస్తూ ఉంటారు. అలాని మాస్ మాత్రమే కాదు, క్లాస్ పీపుల్ కూడా ఇష్టపడుతుంటారు. కొంతమంది మహిళలు కూడా ఎక్కువగా ఇష్టపడి మనం చూసాం. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఎప్పుడో ఒకసారి వచ్చి ఆగాను, అప్పటి నుంచి కూడా ఈ బిర్యానీ అంటే ఇష్టం, మళ్ళీ ఇలా వెళ్ళే అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ ఆగి తింటున్నానని ఆమె కూడా చెప్పింది. అలాగే ఎక్కువగా లారీ డ్రైవర్లు కావచ్చు, లేకపోతే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్లో ఫీల్డ్లో తిరిగే వాళ్ళు ఇటు సైడ్ ఎవరైనా వస్తే మాత్రం ఈ గంగూరు పాక బిర్యానీ దగ్గర ఆగి మరీ తింటారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ బిర్యానీ అంత టేస్ట్ ఉంటుందని ఇక్కడ చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే గుడ్లు, అంటే కోడిగుడ్లే, మామూలు పెద్ద గుడ్లు కాకుండా చిన్న చిన్న గుడ్లతో కూడా ఇక్కడ ఈ కర్రీ ఒకటి తయారు చేస్తారు. ఇది కూడా ఇక్కడ చాలామంది ఎక్కువగా ఇష్టపడతారు. ఇంకా వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కూడా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ అంటే ఇక్కడికి రాకపోయినప్పటికీ ఇటు సైడ్ వస్తే మాత్రం ఇక్కడ ఈ హోటల్ నుంచి మాత్రం ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కి పార్సిల్ వెళ్ళాల్సిందని చెప్తున్నారు. అలాగే మన రాష్ట్ర మంత్రి కొడాలి నాని గారు కూడా ఈ బిర్యానీని బాగా ఇష్టపడతారంట. ఎందుకంటే ఆయన ఇక్కడే గుడివాడ పక్కన నియోజకవర్గం కాబట్టి దగ్గరలోనే ఆయన ఉండేది కూడా. ఎప్పుడు అటు విజయవాడ వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇటు సైడ్ ఎక్కువగా లోకల్ కాబట్టి లోకల్లో తిరుగుతారు కాబట్టి ఈ బిర్యానీని చాలా బాగా ఇష్టపడతారంట. ప్రస్తుతం మన దగ్గర ఈ బిర్యానీ ఉంది, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. అసలు ఈ టేస్ట్ ఎలా ఉందో మనం కూడా తిని చూద్దాం. ఉదయం నుంచి కిచెన్ రూమ్లో ఉన్నప్పటి నుంచి నాకు నోరు ఊరుతుంది. ఒకసారి ఎలా ఉందో చేసి చూద్దాం. ప్రస్తుతానికి ముక్క చాలా మెత్తగా ఉడికింది, రైస్ కూడా బాగుంది, అంటే బాగా ఉడికింది అంటారు కదా అట్లుంది. నిజంగా చాలా బాగుంది. స్పైసీనెస్ లేదు, అంటే బాగా మసాలాలు స్పైసీ అదేమీ లేదు. చాలా అంటే మెత్తగా ముక్క కూడా, అంటే చికెన్ ముక్క కూడా చాలా మెత్తగా తింటుంటే చాలా ఈజీగా అంటే ముద్దగా అవుతుంది, అంత గట్టిగా ఏం లేదు. దీంతోపాటు అంటే బిర్యానీతో పాటు ఒక సేరువా ఇచ్చారు, అట్లాగే ఉల్లి చట్నీ, ఉల్లిపాయలు, నిమ్మకాయ కామన్ ఇవి లేకుండా ఏ బిర్యానీ ఉండదు, మనం తినలేం కూడా. అట్లాగే ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే ఎక్కువగా ఈ ముస్లిం బిర్యానీ అంటేనే ఎక్కువ ఇవి ఉంటుంది కట్ట తెలుసుగా, పప్పుతోనూ ఆనపకాయ ముక్కలు వీటన్నిటితో కూరగాయలతో కొన్ని చేస్తారు. ఇది కూడా వేసుకుని తిన్నా కూడా ఈ బిర్యానీ చాలా బాగుంటుందని చెప్తారు. ఇక్కడ ఇది స్పెషల్గా ఇవి చెప్పాను కదా ఇంతకుముందు, ఈ గుడ్లతో ఒక గ్రేవీ లాగా ఒకటి ఉండి ఇది కూడా సర్వ్ చేస్తుంటారు. ఇది కూడా తిని చూద్దాం అసలు ఈ గుడ్లు. అంటే లివర్ కూడా, ఈ లివరు ఈ చిన్న చిన్న గుడ్లు అనమాట. దీంతో ఒక సేర్వాలా తయారు చేశారు. ఇది కూడా టేస్ట్ చేసి చూద్దాం. మామూలు కోడిగుడ్డు కంటే కూడా ఈ చిన్న చిన్న కోడిగుడ్లు మంచి టేస్ట్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో అంటే పెద్దగా ఎవరు వీటిని వాడట్లేదు, అంటే అరుదుగా దొరుకుతుంటాయి. ఇంతకుముందు బిర్యానీ స్పైసీగా లేదని చెప్పాను కదా, ఈ గ్రేవీ కలుపుకుంటే మాత్రం పిచ్చ కారంగా ఉంది, చాలా బాగుంది. మిగతా సేర్వాలు కూడా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఈ ఫారం దమ్ బిర్యానీ అదిరిపోయింది అసలు. అబ్బాబ్బా, కొంచెం కట్ట, అన్నీ టేస్ట్ చేసి చూడాలి కదా. కట్ట కూడా అదిరిపోయింది అసలు. అంటే పప్పు, ఆనపకాయ ముక్కలు అంటే కూరగాయలతో తయారు చేస్తారేమో, అంటే బిర్యానీలో వేసుకుంటే ఏం బాగుంటుందని కొంతమంది అనుకుంటారు. కానీ కట్ట
ఒకసారి టేస్ట్ చూసిన వాళ్ళకి మాత్రం దాని వాల్యూ బాగా తెలుసు. బిర్యానీలో అద్భుతంగా ఉంది, సూపర్ అసలు. మీరు కూడా ఎప్పుడైనా మాత్రం కృష్ణా జిల్లా ఈ గంగూరు అంటే ముఖ్యంగా మచిలీపట్నం వెళ్ళే రోడ్డు లేదా ఇటు విజయవాడ ఈ రోడ్లో మాత్రం ఎప్పుడైనా ఎవరైనా వస్తే మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ వాళ్ళకైతే బాగా అలవాటు, ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే ఈ రూట్లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆగి బిర్యానీ తింటారు. మీరు ఎవరైనా సరే ఈ రూట్లో మాత్రం వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. నేను కాదు, అప్పుడు మీరు చెప్తారు గంగూరు పాక బిర్యానీ అదుర్స్ అని. నిజంగా సూపర్. చూసారు కదా గంగూరు పాక బిర్యానీ కథ, దాని స్పెషాలిటీస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి.